తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండగకి 2 చీరలు ఇస్తాము. ఇదివరకిలాగా కాకుండా మంచి చీరలు ఇస్తాము. క్వాలిటీతోని ఉన్న చీరలు, ఒక్కొక్క చీర 800 రూపాయలు విలువ చేసే చీర 2 చీరలు ఇస్తాము అని ప్రభుత్వం ఇదివరకు చెప్పడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు బతుకమ్మ చీరల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లయితే చేస్తుంది. అనుకున్న సమయానికి చీరలు రాకపోవడంతో ఈ బతుకమ్మకు ఒక చీర, సంక్రాంతికి మరొక చీర ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఇదివరకైతే 17వ తేదీ తర్వాత చీరలు పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ 21వ డేట్ తర్వాత అని కూడా చెప్పారు. 21వ తేదీ కాదు, 22వ తేదీ వచ్చింది. కానీ ఎక్కడ కూడా చీరలు అయితే ఇంకా పంపిణీ స్టార్ట్ అయితే కాలేదు. అయితే ఇదివరకు అందరికీ మహిళలకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా చీరలు ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు మహిళా సంఘాలకు మాత్రమే ఇస్తామని అంటున్నారు. అసలు ఈ చీరలు ఇవ్వాలా ఇవ్వద్దా, వీళ్ళు ఇస్తారా ఇవ్వరా, ఏం చేస్తే బాగుంటుంది మీరు కామెంట్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.